నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్లో జైల్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. తీహార్ జైలుకి సంబంధించి వెళ్లకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నించిండు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఇక వెళ్ళిన తర్వాత బెయిల్ తెచ్చుకోవడానికి మామిడి పండ్లు, స్వీట్లు తిని షుగర్ లెవెల్స్ని చాలా పెంచుకున్నాడు. ఆఖరికి ఎలా అంటే ఇన్సులిన్ తీసుకునే స్థాయికి తెచ్చుకున్నాడు. అంటే అధికారం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి కూడా సిద్ధమైండు. మంచి కోసం కాదులేండి, అధికార దాహం కోసం మాత్రమే. అయితే తీహార్ జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటూ బయటున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సెంటిమెంట్ రాజేస్తూ ముసలి కన్నీరు గారుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఎందుకు అనంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడంటే కనీసం ఆ రాష్ట్ర ప్రజలు చీము గుట్టినట్టు కూడా లేదే, పోతే పోయింది ఆడ జైలుకి పోతే మేము బాధపడటం ఎందుకు అన్నట్టుగా వ్యవహరిస్తుండ్రు. అరే బాబు, కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు, నిరసన తెలుపుతున్నాం, ఈ పాంప్లెట్లు తీసుకోండి అనిస్తే దాన్ని నలిపి శతకుత్తుల్లో కొంతమంది వేస్తుంటే తీసుకోవడానికి కూడా ఇష్టపడని వాళ్ళు మరికొందరు ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో సెంటిమెంట్ రాజేయడం కోసం షుగర్ని తీసుకొచ్చిండ్రు. అరే చాయ్ పత్తా షుగర్ కాదు, చాయ్ చేసుకోనికి బాడీలో షుగర్ని తీసుకొచ్చుకొని ప్రజల దగ్గర సెంటిమెంట్ వర్కౌట్ చేయాలని ప్రయత్నం చేసిండ్రు. ఎబ్బే ఎంత గలీజోడు, లిక్కర్ స్కామ్ చేసి జైలుకు పోయింది కాక మామిడి పండ్లు స్వీట్లు తిని ఇంకా షుగర్ని పెంచుకుంటాడు, గీనేం మనిషి అయ్యా అంటూ హైకోర్టు మొట్టకాయలు వేయడంతో ఆ విషయం బయటికి వచ్చి సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవ్వడంతో ప్రజలు ఇంకొంచెం అసహించుకున్నారు. ఇక ఇప్పుడు అంతకంటే పెద్ద సెంటిమెంట్ ఏముంటుంది, ఒక మనిషి ప్రాణం మీదకి వచ్చింది అంటే. పాపం తీహార్ జైల్లో కేజ్రీవాల్ని చంపేస్తున్నారు, చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఒక వాదనని తెర మీదకి తీసుకొచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ. లాగి కొడితే గూబ గుయ్యమంటది అనే విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు సమాధానం ఇచ్చిండట అమిత్ షా. అసలు ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ మీద హత్యాయత్నం చంపేయబోతున్నారు అనే దానికి అమిత్ షా ఎలా సమాధానం చెప్పుంటారు అని మీరు అనుకుంటున్నారు? మొత్తం వీడియోకి చూడకముందే కామెంట్ సెక్షన్లో పెట్టండి, వింటే ఆశ్చర్యపోతారు. అరే ఇలా కూడా సమాధానం చెప్పొచ్చా అని. అది తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ మొత్తం వినాల్సిందే, వినేయండి. అమిత్ షాతో ఎవరు పెట్టుకున్నా వారి పరువు వారే తీసుకున్న వారు అవుతారు. ఇప్పుడు సరిగ్గా అటువంటి సంఘటనే జరిగింది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విషయంలో. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసింది. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రిని తీహార్ జైల్లో చంపడానికి ప్రయత్నిస్తున్నారని, తీహార్ జైలు మొత్తం కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల్లోనే ఉందని, కావున తీహార్ జైల్లోనే అరవింద్ కేజ్రీవాల్ని హత్య చేయడానికి ప్లాన్ చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ అమిత్ షాపై తీవ్ర ఆరోపణలు గుప్పించింది. దీనికి సమాధానంగా అమిత్ షా మాట్లాడుతూ, ఇందాక చెప్పారుగా అమిత్ షా మీద ఎవరైనా నిందేయాలని చూస్తే వాళ్ళ పరువు వాళ్ళే తీసుకున్నట్టు. నాకెందుకో ఇది చూడంగానే మా రేవంత్ అన్న కూడా గుర్తొచ్చిండు. అరే రేవంత్ అన్న, ఈ ఆర్టికల్ కనుక 4-5 రోజుల ముందు వచ్చి ఉంటే నువ్వు ఈ రిజర్వేషన్ల విషయం ఎత్తేసి నీ పరువు నువ్వు కూడా తీసుకునేవాడివి కాదేమో. అర్రే న్యూస్ అక్కడ అన్న రాసినావు కానీ ఒక 5-6 రోజుల ముందు రాయొచ్చు కదా. ఈ రిజర్వేషన్ల ఈ విషయం ఎత్తి మార్పింగ్ వీడియో చేయించి పోస్ట్ చేసి ఈరోజు ఎఫ్ఐఆర్లు అయ్యి సమాన్లు వచ్చి ప్రజల్లోకి వెళ్ళి ఇజ్జత్ పోగొట్టుకోకుండా ఉండేటోడు. సరేలే, రేవంత్ అన్న విషయం పక్కన పెడితే మరి కేజ్రీవాల్ విషయంలో ఆయన పరువు ఆయన ఎట్లా తీసుకున్నాడు అనేది తెలియాలి కదా. మిగతా స్టోరీ కూడా చెప్తా చూడుండ్రి. అందుకు సమాధానంగా అమిత్ షా మాట్లాడుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హత్యకు తీహార్ జైల్లో ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు చాలా మందికి తెలియని విషయం నేను ఒకటి చెప్తున్నాను, మీకు తెలుసా? నాకు కూడా ఈ ఆర్టికల్ చదివేదాకా తెలియదు. తీహార్ జైలు ఉండేది ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే. అర్థమైందా? ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే తీహార్ జైలు నడుస్తుంది. అంటే ప్రస్తుతం ఉన్న ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే తీహార్ జైలు నడుస్తుంది. మరి తమ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న తీహార్ జైల్లో కేజ్రీవాల్కు ఎవరు హాని తలపెడతారు అంటూ అమిత్ షా ఆమ్ ఆద్మీ పార్టీకి అదిరిపోయే పంచిచ్చిండ్రు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ ఆధీనంలో ఉన్న జైల్లో వాళ్ళ నాయకుణ్ణి ఎవరు చంపడానికి ప్రయత్నం చేస్తారు? అమిత్ షాకు ఎలా సాధ్యమైద్ది? లేదా ఈ పదవి ఆకాంక్ష కోసం ఎవరైనా సరే దీన్ని పక్కదేవ పట్టించడానికి పార్టీ వాళ్ళే తేనెబూసిన కత్తుల్లాగా వ్యవహరిస్తున్నారా అంటూ అమిత్ షా అడగడంతో కంగుదిని గూటకలు పడలేదట. మీకు తెలుసా ఇంతవరకు తీహార్ జైలు ఢిల్లీ ప్రభుత్వ హయాంలోనే నడుస్తుందని? అంటే ఇప్పటి ఆమ్ ఆద్మీ పార్టీ ఆధీనంలోనే నడుస్తుంది అనే విషయం
నిజంగా ఈ ఆర్టికల్ చదివేదాకా నాకు తెలియదు. మీలో ఎంతమందికి తెలుసు నేను చెప్పడానికంటే ముందు అనేది కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది? ఇక ఈ వీడియో చూసినాక ఎవరైనా అమిత్ షాతో పెట్టుకునే ప్రయత్నం చేస్తారనుకుంటున్నారా? కామెంట్ పెట్టేసేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. ఏందబ్బా మస్తు మంది వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రిప్షన్ చేయడానికి ఏమవుతుంది? సబ్స్క్రిప్షన్ చేయడం కూడా తెలియదా? మన వీడియో ఓపెన్ చేయగానే సబ్స్క్రైబ్ అని కనబడుతుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలు. అండ్ ఒక్క లైక్తో చాలా మందికి ఈ వీడియో షేర్ అవుతుంది. మంచి మంచి వీడియోలు అందిస్తున్నానని జనాల్లోకి వెళ్ళినప్పుడు చాలామంది గుర్తుపెట్టి చెప్తున్నారు. మరి జనాలు అంత గుర్తుపెట్టి చెప్పినప్పుడు ఒక లైక్ కొట్టడానికి ఏమైంది? ఒక మంచి విషయాన్ని నలుగురితో పంచుకోవాలి కదా, దానికి డైరీ మిల్క్ చాక్లెటే అవసరం లేదు, ఒక లైక్ కూడా చాలు. సో లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అంటే మీ అందరికీ తెలుసు మన ఛానల్ ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది, ఆర్థికంగా ఇంకా నిలకడలేదు, ఈవెన్ ఒక ప్రాపర్ ఆఫీస్ లేదు, ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను, బట్ మీ అందరూ నాకు అండగా ఉన్నారనే ధైర్యంతో చేస్తున్నాను. అడుగులు ముందుకు పడాలి అంటే మీ సహకారం చాలా అవసరం. సో సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అండ్ అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, అలా కూడా సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనలతో అదే బిజినెస్ యాడ్స్ ద్వారా కూడా మన ఛానల్కి మీరు సపోర్ట్ చేయొచ్చు. యాడ్స్ కోసం కూడా నెంబర్ని స్క్రీన్ మీద ప్లే చేస్తున్నాం. మోర్ వీడియోస్ కోసం స్టే విత్ us, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ జై భారత్.